యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. ఈ యవ్వన కాలంలోనే ఆయన కాడు మోయాలి. ఆయన కాడు మోస్తే మనకి ఏమవుతుందో తెలుసా? ఘనత కలుగుతాయి. ఏం కలుగుతుందంట? ఘనత. యేసు ప్రభు వారు పట్టణానికి వచ్చినప్పుడు, ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు శిష్యులతో అంటారు, రే పలానా చోట గాడిద ఉందరా, దాన్ని తోలికి రండి. ఆ గాడిద గల యజమాని అడిగితే, ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. యేసు ప్రభు వారు ఆ గాడిద ఎక్కి కూర్చున్నప్పుడు ఆ ఊరి జనమందరూ ఏం చేస్తారంటే, ఆ గాడిద ముందు బట్టలు వేసుకుంటూ వెళ్తారు, పరుచుకుంటాం. గాడిద ఎక్కడ నడుస్తుంది? ముళ్ళకంపల్లో, పనికిరాని చోట్ల రకరకాలు నడుస్తుంది, కొండల్లో, గుట్టల్లో. కానీ ఇప్పుడు యెరూషలేము యూదుల్లో జన సమూహం మధ్యన అవి మంచి వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు గాడిదకి ఏం కలిగింది చెప్పలే? ఎవరిని బట్టి కలిగింది? యేసు ప్రభువుని బట్టి. యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చున్నారు కాబట్టి గాడిద ఘనత కలిగింది. మరి మనము యేసు ప్రభు వారి కాడిని వస్తే మనకి ఘనత కలుగుతుందా కలగదా?